రాజసుధా ఛానల్ కి స్వాగతం। మన రాజసుధా ఛానల్ ద్వారా మరి సక్సెస్ టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం। మరి ఈ రోజు తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ జూలైలో పుట్టిన వాళ్ళు, అంటే ఎవరైతే జూలైలో పుడతారో మరి జూలైలో చాలా వరకు పుట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏ రంగాల్లో రాణిస్తారు చాలా వరకు తెలుసుకుందాం। జూలై మంత్ అంటేనే ఇట్స్ ఏ వాటర్ సైన్ అంటారు। వాటర్ సైన్ కాబట్టి వాళ్ళు ఎక్కువ ఒత్తిడిని తట్టుకోలేరండి। చాలా వరకు జూలైలో బోర్న్ అయిన వాళ్ళు ఎవరైనా 1 నెంబర్ అయినా 2 నెంబర్ అయినా 3 అయినా 9 అయినా ఏ నంబర్స్ అయినా కూడా ఒత్తిడిని ఎక్కువగా తట్టుకునే శక్తి ఉండదు। కాబట్టి సాఫ్ట్వేర్ రంగాల్లో, సాఫ్ట్ పీపుల్ కదా, సాఫ్ట్వేర్ రంగాల్లో బాగా రాణిస్తారు। అలాగే చాలా వరకు కొంతమంది మార్కెటింగ్ రంగాల్లో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు, ఫార్మా రంగాల్లో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు। మరి జూలైలో పుట్టిన వాళ్ళు సాధారణంగా ఫుడ్ ఐటమ్ బిజినెస్ కూడా వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది। ఎనీ డేట్ ఇన్ ద జూలై అంటే మళ్ళీ డేట్స్ పర్టికులర్గా మీరు జూలై 1 పుట్టిన 19, 28 ఈ డేట్స్లో పుట్టినప్పుడు పర్సనల్ హారోస్కోప్ చూసినప్పుడు కొన్ని విషయాలు చేంజెస్ రావచ్చు। అది పర్సనల్ హారోస్కోప్స్కి చాలామంది కలుస్తూ ఉంటారు, అప్పుడు అది డెప్త్గా వెళ్ళి వివరించడం జరుగుతుంది। ఓవరాల్గా జూలైలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ వీడియోని అబ్జర్వ్ చేయండి। చాలా వరకు సాఫ్ట్వేర్, అలాగే అడ్మినిస్ట్రేషన్, అలాగే వాటర్ సంబంధించిన బిజినెస్లు, అలాగే ఇలాంటి ఫీల్డ్స్లో మీకు చాలా వరకు మార్కెటింగ్ రిలేటెడ్, టూరింగ్ డిపార్ట్మెంట్స్లో కూడా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, టూరింగ్ డిపార్ట్మెంట్, మెయిన్లీ ట్రావెల్స్ చాలా ఇష్టపడతారు జూలైలో పుట్టిన వాళ్ళు। బంధాలు, అనుబంధాలను ఎక్కువగా ఇష్టపడతారు। కాబట్టి ఈ రంగాల్లో మీరు కృషి చేసినట్టయితే చాలా వరకు పైకి వచ్చే అవకాశం ఉంటుంది। మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా డివోషనల్ స్ట్రెంగ్త్ పెంచుకోండి, ట్రావెల్ ఎక్కువ చేయండి, ఎక్కువ టెంపుల్స్ని విజిట్ చేయండి, మెడిటేషన్ కూడా చేస్తే మంచిది। ఈ రకంగా మీరు చేసినట్టయితే చక్కటి సక్సెస్ టిప్స్ జూలైలో పుట్టిన వాళ్ళందరికీ కూడా। మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్। మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ముఖ్యంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం